హరే కృష్ణ. అందరికీ కూడా హరే కృష్ణ భాగవతామృతం ప్రభుజీ కదా. కార్యక్రమానికి స్వాగతము. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయం తస్థోపి అభద్రాణి విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సాగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషాభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. కృష్ణ కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు మనము శ్రీమద్ భాగవతము దశమ స్కందము 63వ అధ్యాయము 46వ శ్లోకం నుంచి నేర్చుకుందాము. శ్రీ భగవానువాచ యదా తా భగవం స్తోమ్నా కరావామా ప్రియం తవా భవతో యద్వవసితం
తన్మే సాధ్వనుమోదితం. భాగ్యలక్ష్మి మాతాజీ అనువాదం భాషించదాం. కృష్ణ ప్రభుజీ దండోత్ ప్రణామాలు. దేవదేవుడు పలికెను, భగవంత, నీవు నన్నేది అర్థించితివో దానిని నీ ప్రీత్యర్థము నేను తప్పక చేసేదను. నీ నిర్ణయంతో నేను పూర్తి ఆమోదమును కలిగి ఉన్నాను. భాష్యం రచించిన శ్రీల ప్రభుపాద వారికి జై. దేవదేవుడకు శ్రీకృష్ణుడు ఇచ్చట శివుని భగవాన్ అని సంబోధించుట విచిత్రమని మనము తలచరాదు. జీవులందరూ భగవదంశలే, గుణరీత్యా భగవానునితో సమానులే. ఇక శివుడు భగవానుని పలు గుణములను కలిగి ఉన్నట్టు విశేష శక్తి సంపన్నుడు, విశుద్ధ ఆత్మ స్వరూపుడు అయి ఉన్నాడు. తండ్రి తన సంపదలో కొంత భాగమును ఆనందముతో తన ప్రియపుత్రునికి వసిగినట్లు భగవానుడు తన శక్తి ఐశ్వర్యములలో కొంత భాగమును ఆనందంతో విశుద్ధ జీవులకు ప్రదానము చేయుచుండును. సంతానం యొక్క సద్గుణములను గాంచి తండ్రి గర్వితుడు, ఆనందంతో నిండినవాడు అయినట్లుగా కృష్ణ భక్తి భావనలో శక్తిమంతులైనట్టు విశుద్ధ జీవులను శ్లాఘించుటలో భగవానుడు పరమానందమును అనుభవించును. ఆ విధముగా దేవదేవుడు శివుని భగవాన్ అని సంబోధించి శ్లాఘించినాడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రణామాలు. మనం చాలా సార్లు చెప్పుకున్నాం, ఇక భగవాన్ అనేటువంటి పదాన్ని ఎవరికి వాడాలి అంటే కనుక కేవలం శ్రీకృష్ణ భగవానుడికి, విష్ణు తత్వాలకి మాత్రమే వాడాలన్నమాట. కానీ భాగవతంలో మనకి కొన్నిసార్లు వేరే వేరే ఉత్తమమైనటువంటి భక్తులు ఎవరైతే భగవతత్వాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు, అత్యుత్తమ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి ఒక భగవాన్ అనేటువంటి పదం ఉపయోగించబడుతుంది అన్నమాట. ఎందుకు ఉపయోగిస్తారండి? ఇది ఉపయోగించకూడదు కదా అంటే, యాక్చువల్గా అయితే కనుక ఉపయోగించకూడదు. కానీ ఏంటంటే కనుక శ్రీకృష్ణ భగవానుడు ఎవరైనా సరే విశుద్ధాత్ములు, గొప్ప భక్తులు ఎవరైనా ఉన్నారనుకోండి, ఆయనలాగా వాళ్ళు కూడా భగవాన్ అని పిలువబడితే కనుక ఆయన ఆనందపడతారనమాట. సో ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే కనుక, ఒక పండితుడు ఉన్నాడు, లేకపోతే కనుక ఒక మంచి వ్యాపారి, బిజినెస్ మ్యాన్ ఉన్నారు. సో అందరూ కూడా ఏమంటారు, బిజినెస్ మ్యాన్, జనాలు, మామూలుగా ప్రజలందరూ కూడా ఏమంటారు, సేట్ అంటారు అన్నమాట. సేట్ అంటే యజమాని అని అంటారు అన్నమాట. సో తండ్రి గొప్ప సేట్ అయ్యాడు, ఆయన గొప్ప వ్యాపారవేత్త అయ్యాడు. సో ఆయనలాగే ఏమనుకుంటాడు, మెల్లగా పిల్లల్ని కూడా ఆయన ట్రైన్ చేస్తాడు. ఆ వ్యాపారంలో వాటిల్లో అంతా కూడా ఆయన మొత్తము ట్రైనింగ్ అంతా కూడా ఇస్తాడు అన్నమాట. ఎవరైనా బాగా వ్యాపారం చేస్తున్నాడు అనుకోండి, సో వ్యాపారం బాగా చేస్తున్నాడు వాళ్ళ యొక్క పిల్లలు కూడా, అప్పుడు ఎవరైనా వచ్చి ఆయన ముందు ఆ పిల్లల్ని కూడా సేట్ అని చెప్పి పిలిచారనుకోండి, బాగా వ్యాపారం చేస్తున్నారు అని పిలిచారనుకోండి, నిజంగానే అప్పుడు ఆ తండ్రి ఆనందం అనుభవిస్తాడు కదా, చాలా బాగుంది, నాలాగే వీడు కూడా బాగా మంచి వ్యాపారవేత్త అయ్యాడు అని ఆనందిస్తాడు కదా. అదేవిధంగా శ్రీకృష్ణ భగవానుడు కూడా తనకున్నటువంటి ఒక భగవాన్ 6 రకాలైనటువంటి ఐశ్వర్యాలు ఉన్నటువంటి ఆయన అయినా సరే, ఆయన ఏం చేస్తారు, అత్యుత్తమమైనటువంటి భక్తులకి శక్తి ప్రదానం చేస్తారన్నమాట. సో ఆ విధంగా వాళ్ళు కూడా భగవాన్ అని చెప్పి పిలువబడితే కనుక ఆయన ఆనందం అనుభవిస్తారన్నమాట. సో అందుకని చెప్పేసి ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా శివుణ్ణి భగవాన్ అని చెప్పేసి సంబోధించడం జరిగిందనమాట. అవధ్యోయం మమాప్యేష వైరోచనీ సుతోసురః ప్రహ్లాదాయ దత్త నవద్యో నేతవాన్వయః దర్పాపశమనాస్య ప్రవృక్నా బాహవో మయా సూదితం చాబలం భూరి యచ్చ భారాయితం భువః. శాంతకుమారి మాతాజీ 2 శ్లోకాలు అనువాదం చదవండి. ప్రహ్లాదునికి అతని వంశస్థులెవరిని వధింపనని వరము నసుగుంది కనుక విరోచనుని సుతుడవు ఈ అసలు నేను వధింపను. 48 దర్పమునుటికేని ఈయన బుధములను ఖండించి తిని వీని విశాల సేన భూభారము తయారైనది కనుక దానిని నశింపజేసి తిని. హరే కృష్ణ. హరే కృష్ణ. స్వామి ఏం చెప్తున్నారు ఇక్కడ, ప్రహ్లాదుని వంశజులను ఎవ్వరును వధించను
అని చెప్పి ఆయన ఏం చేశారు, ప్రామిస్ చేశారు అన్నమాట. అందుకని చెప్పి ఆయన నేను ఈ అసురుణ్ణి కూడా సంబోధించను అన్నారన్నమాట. ఇక్కడ ఏమని చెప్పారు, ఇక్కడ వైరోచనుడి సుతుడు అంటే కనుక ఏమిటి, దాని అర్థం ఏమిటి? వైరోచనుడు అంటే ఎవరు? బాణాసురుడి తండ్రి ప్రభుజీ కాదా? ఎవరు బాణాసురుడి తండ్రి ఎవరు? బలి చక్రవర్తి కదా ప్రభుజీ. ప్రభుజీ బలి మహారాజ్. బలి మహారాజ్. మరి వైరోచనుడు అన్నారేంటి ఇక్కడ? వైరోచని తండ్రి ప్రహ్లాదు. ప్రహ్లాదుడి కుమారుడి పేరేంటి? మ్యూట్ లోకి వెళ్ళిపోయారు ప్రభుజీ. నేను మ్యూట్ లో లేను. ప్రహ్లాదుని కుమారుడి పేరేంటి? అదే ఈయన ఇప్పుడు సంహరిస్తారు కదండి 10 పేరు గుర్తురాట్లే. ప్రహ్లాదుడి కుమారుడి పేరు వైరోచనుడా? అయితే వైరోచనుడు ప్రహ్లాదుడి మనవడి పేరేంటి? ప్రహ్లాదుడి మనవడి పేరేంటి? బలి చక్రవర్తి. బలి చక్రవర్తి ప్రభుజీ. మరి ప్రహ్లాదుడి కుమారుడి పేరు? ప్రభుజీ వాయిస్ రావట్లేదు ప్రభుజీ. సెవెంత్ క్యాంటోలో చదివాం, మర్చిపోయారా? సెవెంత్ క్యాంటోలో చదివాం కదా, మర్చిపోయారా? హరే కృష్ణ ప్రభుజీ ఆ, వాయిస్ రావట్లేదు. వస్తుందండి, మా అందరికి వినిపిస్తుంది. మాకు అందరికి వినిపిస్తుందండి. మీరు మళ్ళీ లీవ్ అయిపోయి రండి ఒకసారి, అప్పుడు కరెక్ట్ వస్తుంది. ప్రహ్లాదుడి కుమారుడి పేరేంటి? ఒకే ఒక కుమారుడు ప్రహ్లాదుడికి. ప్రహ్లాదుడా ఏదంటారు? ప్రహ్లాదు విరోచనుడు. ప్రహ్లాదుడి కుమారుడి పేరు విరోచనుడు అన్నమాట. విరోచనుడి కుమారుడు బలి మహారాజ్. సో అందుకని ఇక్కడ బలి మహారాజు కుమారుడు కాబట్టి ఏమన్నాడు, ఏమన్నారు ఇక్కడ? వైరోచనుడు అన్నారన్న. విరోచనుడి కుమారుడు కాబట్టి వైరోచనుడు అని చెప్పారన్నమాట. ప్రహ్లాదుడు కుమారుడి పేరు విరోచనుడా అండి? ఆయన కుమారుడి పేరు వైరోచనుడా? ప్రహ్లాదుడి కుమారుడి పేరు విరోచనుడు, విరోచనుడి కుమారుడి పేరు బలి మహారాజ్. మరి ఇక్కడ వైరోచనుడు ఎందుకు వచ్చిందండి? వైరోచనుడు అంటే విరోచనుడి కుమారుడు కాబట్టి వైరోచనుడు అన్నారు. ఓహో, ఓకే అండి. చత్వారోస్యా భుజాశిష్టా భవిష్యత్యరామరః పార్షదా ముఖ్యో భవతో నకుతశ్చిద్భయోసురః ఇతి లబ్ధ్వా భయం కృష్ణం ప్రణమ్య శిరసాసురః ప్రాద్యుమ్నిం రథమారోప్య సవద్వో సముపానయ. లక్ష్మీ పార్వతి మాతాజీ 49వ శ్లోకము, శ్రీదేవి మాతాజీ 50వ శ్లోకం. హరే కృష్ణ. ఇంకనూ 4 బాహువులు మిగిలి ఉన్నట్టి ఈ అసురుడు జరామరణ రహితుడై ఈ ముఖ్యానుచరులలో ఒకనిగా సేవను గూర్చగలడు. ఆ విధముగా ఇతనికి ఏ రకమైన భయము ఉండబోదు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఆ విధముగా అభయమును వడిసినవాడై బాణాసురుడు శిరముతో నేలను తాకి శ్రీకృష్ణునికి వందనము కావించెను. పిదప అతడు అనిరుద్ధుని అతని నవవధువును రథముపై కూర్చుండబెట్టుకుని ఆ దేవదేవుని చెంతకు తీసుకుని వచ్చెను. హరే కృష్ణ. అక్షౌహిణ్యా పరివృతం సువాసా సమలంకృతం సపత్నీకం పురస్కృత్య యయౌ రుద్రానుమోదితః. సుబ్రహ్మణ్య ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చక్కని వస్త్రాభరణములతో సుందరముగా తయారైన అనిరుద్ధుని అతని వధువును ముందిరుకొని ఒక అక్షౌహిణి సైన్యముతో వారిని చుట్టి ఉండి శ్రీకృష్ణుడు శివుని నుండి సెలవు గైకొని అతడి నుండి వెడలెను.
హరే కృష్ణ ప్రభుజీ. స్వరాజధానీం సమలంకృతాం ధ్వజై సతోరణైరోక్షితమార్గచత్వరాం వివేశ సంకానకదుందుభిస్వనైర్ అభ్యుద్యత పౌరసుహృద్విజాతిభిః. లక్ష్మీ శ్రీనివాస మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. పిదప శ్రీకృష్ణుడు తన రాజధాని యందు ప్రవేశించెను. ఆ పురము ధ్వజములతోనూ తోరణములతోనూ గొప్పగా అలంకరింపబడి ఉండెను. దాని మార్గములు కూడలి మార్గములు నీటితో తడపబడుతుండెను. శంఖములు ఆనకములు దుందుబులు మ్రోగుచుండగా బంధువులు బ్రాహ్మణులు పౌరులు గౌరవముతో భగవానునికి ఎదురేగిరి. హరే కృష్ణ. యయేవం కృష్ణ విజయం సంకరేణ చ సంయుగం సంస్మరేత్ ప్రాతరుత్థాయ న తస్యాస్యాత్ పరాజయః. వాసవి మాతాజీ. శ్రీకృష్ణ ప్రభుజీ. ప్రాతకాలమున ప్రభుజీ 52 ప్రభుజీ. 53 మాతాజీ. ప్రాతకాలంలో మేల్కొని శివునితో జరిగిన యుద్ధంలో శ్రీకృష్ణుని విజయమును స్మరించిన వానికి ఎన్నడూనూ పరాజయం కలుగదు. శ్రీమద్ భాగవతం నందలి శ్రీకృష్ణ బనాసుర యుద్ధము అను దశమస్కందంలోని 63వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతమగు భాష్యము సమాప్తము. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ హరే హరే రామ రామ హరే హరే. రామ హరే హరే. సో ఏమైంది ఇక్కడ? బాణాసురుడికి ఉన్నటువంటి మొత్తము 1000 భుజాలు 1000 చేతులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మొత్తం 4 తప్పితే కనుక మిగతావన్నిటిని కూడా స్వామి నాశనం చేసేసారు. 996 వాటిలన్నిటిని కూడా ఖండించేశారు. ఇంకా బాణాసురుడికి ఎన్ని మిగిలినాయి? కేవలం 4 భుజాలు మాత్రమే ఉన్నాయన్నమాట. సో ఎక్కువ భుజాలు ఎక్కువైపోవడం మూలంగా, ఎక్కువ చేతులు ఎక్కువైపోవడం మూలంగా ఏం చేశాడు బాణాసురుడు? ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, శివుడి దగ్గరికి వెళ్ళి నాతో యుద్ధం చేయండి, మిమ్మల్ని యుద్ధంలో ఓడిస్తాను, నాకేం చేయాలో తెలియట్లేదు, నా చేతులు ఎక్కువైపోయినాయి, చేతులు ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాయి కానీ ఏం చేయాలో తెలియట్లేదు, కాబట్టి నాతో యుద్ధం చేయండి అంట. శివుడు ఏంటంటే కనుక ఆయన ప్రేమతోటి తన యొక్క భక్తుడు కాబట్టి ఆ యొక్క చేతుల్ని యాక్చువల్ గా తీసేయాలి, ఖండించాలి. ఆయన ఖండించలేకపోయాడు అనమాట ప్రేమ. కానీ అది ఎలా జరిగింది? శ్రీకృష్ణ భగవానుడి ద్వారా జరిగింది అనమాట. సో స్వామి ఏం చెప్తున్నారు? మీ యొక్క ప్రీత్యర్థం. అందుకే ఆయన ప్రార్థించారు కదా, బాణాసురుడు నాకు చాలా ప్రియమైనటువంటి వాడు, నన్ను శ్రద్ధతో అనుసరించేటువంటి వాడు, నేను అభయం ఇచ్చాను, నీకేమీ జరగదు, నిన్ను రక్షిస్తాను అని చెప్పి, కాబట్టి నా మాటను నిలబెట్టండి అని చెప్పేసి ఆయన ప్రార్థన చేస్తారనమాట. సో శ్రీకృష్ణ భగవానుడు ఆయన ఇచ్చిన మాటనైనా సరే తప్పుతారేమో కానీ భక్తులు ఇచ్చినటువంటి మాటని ఎప్పుడు కూడా తప్పేలాగా చేయరు ఆయన. ఎందుకంటే కనుక బ్రహ్మదేవుడు మాట ఇచ్చారు కదా, వరం ఇచ్చారు హిరణ్యకశిపుడికి. అందుకని చాలా చిత్ర విచిత్రంగా ఉండేటువంటి రూపం తయారు చేసుకుని వచ్చి ఆయన హిరణ్యకశిపుడిని చంపాల్సి వచ్చింది బ్రహ్మదేవుడు యొక్క వరం మూలంగా. అదే విధంగా ఇక్కడ మళ్ళీ ఏం చేశారు? ఇక్కడ శివుడు ఆయన వరం ఇచ్చారు, నిన్ను రక్షిస్తాను, నేను నీకేమీ జరగదు, నీకు అభయాన్ని ఇచ్చానన్నారు. సో కాబట్టి ఇప్పుడు సంహరిస్తే కనుక ఏమైపోతుంది? శివుడు ఇచ్చినటువంటి ఆ యొక్క వరము నిష్ఫలమైపోతుంది అన్నమాట. అందుకని ఆయన ఏం చేశారు చెప్తున్నారు అనమాట. ఏం చెప్తున్నారు? నేను కూడా ఇంతకు ముందు ప్రహ్లాదుడి వంశజుల్ని ఎవరిని కూడా చంపనని చెప్పేసి నేను వరం ఇచ్చాను. సో కాబట్టి ఒక బాణాసురుడిని నేను చంపను. సో కానీ ఏం జరిగిందంటే కనుక బాణాసురుడికి చేతులు ఎక్కువైపోయినాయి, 996 చేతులు ఎక్కువ ఉండిపోయినాయి. ఏం చేయాలో తెలియట్లేదు అతనికి. కాబట్టి ఆయన యొక్క చేతుల్ని మాత్రం నేను ఖండించి 4 చేతులను వదిలేశాను. ఇంకేమిటి, బాణాసురుడికి ఉన్నటువంటి సైన్యం కూడా భూమికి భారంగా అయిపోయింది. కాబట్టి బాణాసురుడి సైన్యాన్ని అంతటిని కూడా నేను నాశనం చేసేసాను.
సో ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారు, బ్లెస్సింగ్ ఇస్తున్నారు అనమాట. ఇంకా 4 చేతులు మిగిలి ఉన్నాయి బాణాసురుడికి. సో జరామరణ రహితుడయ్యి నీ ముఖ్య అనుచరులలో ఒకనిగా సేవను గూర్చగలడు. అతనికి ఏ విధమైనటువంటి భయము ఉండబోదు. ఇది నిజమైనటువంటి అభయం. ఇక అభయం శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చినటువంటి అభయం అల్టిమేట్ అన్నమాట, నిజమైనటువంటి అభయం అన్నమాట. ఎప్పుడైతే కనుక ఇవన్నీ కూడా జరిగినాయో బాణాసురుడికి మొత్తం ఆ ఉన్నటువంటి గర్వం అంతా కూడా పోయింది. ఎందుకంటే కనుక 996 చేతులు పోయినాయి. ఆ తర్వాత అతనికి ఉన్నటువంటి ఆ అక్షోహిణీయుల సైన్యం, ఎన్నో అక్షోహిణీయుల సైన్యం అంతా కూడా నాశనం అయిపోయింది. సో ఆయన ఎంతో గొప్పగా అనుకున్నటువంటి శివుడు కూడా ఏంటి, శ్రీకృష్ణ భగవానుడి ముందు ఆయన కూడా ఓడిపోయారు ఒక రకంగా చెప్పాలంటే కనుక. సో కాబట్టి ఆయనకు ఉన్నటువంటి గర్వం అంతా కూడా పోయింది అనమాట. వినమ్రుడు అయిపోయాడు. ఇప్పుడు వరమ్రుడు అయిపోయి ఏం చేశాడు, ఇప్పుడు బాణాసురుడు తన యొక్క నేలని భూమికి తాకి శ్రీకృష్ణ భగవానుడికి వందనం చేశాడు అన్నమాట. నమస్కారం చేసిన తర్వాత తన కుమార్తెని అదే విధంగా అనిరుద్ధుడిని ఇద్దరిని కూడా చక్కగా అలంకరించి ఒక రథం మీద కూర్చోబెట్టి శ్రీకృష్ణ భగవాన్ దగ్గరికి తీసుకుని వచ్చి వాళ్ళిద్దరికి కూడా హ్యాండ్ ఓవర్ చేశారనమాట, వాళ్ళకి ఇచ్చేసారనమాట. సో ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు అదే విధంగా వధువుని వరుణ్ణి అనిరుద్ధుడిని అదే విధంగా ఉష వాళ్ళిద్దరిని కూడా ముందు పెట్టుకుని వెనకాల అక్షోహిణి సైన్యంతో చుట్టుముట్టి మొత్తం శ్రీకృష్ణుడు యొక్క అనుజ్ఞ తీసుకుని ఆయన మళ్ళీ తన యొక్క రాజధాని అయినటువంటి ద్వారకా నగరానికి వెళ్ళారనమాట. సో ద్వారకా నగరంలో ప్రవేశిస్తూ ఉంటే కనుక అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అదేమేంటంటే కనుక ఒక పెద్ద యుద్ధం గెలిచి వచ్చారంటే రాజుగారికి ఎంతో ఆ యొక్క వెల్కమ్ అవన్నీ కూడా ఉంటాయి కదా. అదే విధంగా పుర ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారు, ధ్వజాలు తోరణాలతోటి గొప్పగా అలంకరించి మొత్తం అంతా కూడా కూడళ్ళంతా కూడా నీటితో తడిపి గొప్ప గొప్ప సంగీత వాయిద్యాలన్నీ కూడా మోగిస్తూ బంధువులు బ్రాహ్మణులు పౌరులు కూడా గౌరవంతో శ్రీకృష్ణ భగవానుడికి ముందుగా వెళ్ళి వాళ్ళందరూ కూడా ఆయనకి స్వాగతం పలకడం జరిగిందనమాట. సో కాబట్టి ఎవరైతే కనుక తెల్లవారుజామున శ్రీకృష్ణ భగవానుడికి శివుడికి జరిగినటువంటి యుద్ధంలో ఏ విధంగా శ్రీకృష్ణ భగవానుడు విజయం సాధించారు అనేటువంటి విషయం ఎవరైతే కనుక తలుచుకుంటారో వాళ్ళకి ఎప్పటికీ కూడా పరాజయము అనేటువంటిది కలుగదు అని చెప్పి చెప్తూ ఉన్నారన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ మనము కొత్త అధ్యాయము మొదలు పెట్టుకుందాము. 64వ అధ్యాయము. ఈ యొక్క అధ్యాయం పేరు నృగ మహారాజు శాప విమోచనము. సో ఈ యొక్క అధ్యాయంలో ఏం నేర్చుకుంటాము, ఎందుకంటే ప్రతి అధ్యాయంలో కూడా ఏదో ఒకటి మనకి నేర్చుకోవాల్సినటువంటి విషయం ఉంటుందన్నమాట. ఏదో స్టోరీ జరిగింది, ఇది లీల జరిగింది అనేటువంటిదే కాకుండా మనం కూడా ఏం నేర్చుకోవాలి దీని నుంచి అని చెప్పి మనం తెలుసుకోవాలన్నమాట. సో ఈ అధ్యాయంలో మనము ఏం తెలుసుకోబోతాము అంటే కనుక నృగ మహారాజు యొక్క శాప విమోచనం ద్వారా మనం ఏం తెలుసుకుంటాము, బ్రాహ్మణులకి ఇచ్చినటువంటి ఏదైనా సరే దానాన్ని తిరిగి మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైనా సరే తీసుకోకూడదు. ఎవరైనా సరే తీసుకోకూడదు. అది కనీసం ఎక్స్చేంజ్ కూడా చేసుకోకూడదు. ఇంకా ఏంటంటే కనుక బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి దానం ఒకసారి ఇచ్చేస్తే కనుక దాన్ని మళ్ళీ మనం ముట్టుకోకూడదు. నో టచ్, ముట్టుకోకూడదు అనమాట. అంతా స్ట్రిక్ట్ గా ఉండాలన్నమాట. సో అదే మనకి ఈ అధ్యాయంలో మనకు అర్థం అవుతుంది అనమాట. ఏం జరిగిందో చూద్దాం. శ్రీ బాధారాయణి రూంవాచ ఏకదోపవనం రాజన్ జగ్ముర్యత్తు కుమారకాః విహర్తుం సాంబ ప్రద్యుమ్నా చారుభాను గదాధయః. సుభరత్నం మాతాజీ అనువాదం భాష్యం చదువు. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ బాదరాయణ పలికిన రాజా, ఒకనాడు సాంబుడు ప్రద్యుమ్నుడు చారుడు బాణుడు గదుడు మున్నగు యదుకుమారులు విహారార్థము ఒక ఉపవనమునకు పోయిరి. భాష్యము. ఈ అధ్యాయమునందు వర్ణింపబడిన నృగమహారాజు చరిత్ర గర్వితులకు రాజులందరికీ గంభీరమైన ఉపదేశము నొసగుటకే ఉద్దేశింపబడినదని శ్రీలా శ్రీధర స్వామి పలికిరి. శ్రీకృష్ణుడు కూడా ఐశ్వర్యముచే గర్వితులైన తన వంశీయులకు ఈ సంఘటన ద్వారా ఉపదేశము నొసగింది. హరే కృష్ణ. హరే కృష్ణ. ఏ విషయాన్నైనా సరే శ్రీకృష్ణ భగవానుడు అంగీకరిస్తారు. భక్తులు ఏమైనా మలినాలు ఏమైనా ఉంటే కొంచెం యాక్సెప్ట్ చేస్తారు.
కానీ గర్వం వస్తే మాత్రం ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఒప్పుకోరు అన్నమాట. గర్వం ఉండడానికి మాత్రం ఆయన ఇష్టపడరు అన్నమాట. వెంటనే ఎవరికైనా గర్వం వచ్చిందంటే కనుక ఆ గర్వాన్ని వెంటనే ఏం చేస్తారు, కట్ చేసేస్తారు అన్నమాట. సో అలాగే శ్రీకృష్ణ భగవానుడు కూడా ఈ యొక్క లీల ద్వారా ఎవరైతే కనుక కుమారులు యదు కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క గర్వాన్ని కూడా పోగొట్టడానికి ప్రయత్నించారన్నమాట. అవైతే యదు కుమారులకే కాదు, మిగతా రాజులందరూ కూడా, శక్తివంతమైనటువంటి రాజులు ఈ రోజు మేము శక్తివంతులము అని అనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక గంభీరమైనటువంటి సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. అదేంటో చూద్దాం. క్రీడిత్వా సుచిరం తత్ర విచిన్వంతః పిపాసితాః జలం నిరూదకే కూపే దదృశు సత్వమద్భుతం కృకాలాసం గిరినిభం వీక్ష్య విస్మిత మానసా తస్య చోద్ధారణే యత్నం చక్రస్తే కృపయాన్వితాః. ప్రభావతి మాతాజీ 2 శ్లోకాలు అనువాదించారు. ఇంట్లో ఉన్నారు మాతాజీ. ప్రభావతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. చాలా కాలం క్రీడించిన తర్వాత వారు దప్పిక కొనిన వారే జలము కొరకు వెతుకుచూ నీరు లేని బావి లోపల ఒక అద్భుతమగు ప్రాణిని చూసి పర్వతము వలన ఆ ఊసరి వెళ్ళని చూసి విస్మితులై వారు కృపతో దానిని బావి నుండి బయటకు తీయటకు యత్నించిరి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. చర్మజైస్తాంతవై పాసైర్ భద్వా పతితమర్భకాః నాసక్నురన్ సముద్ధర్తుం కృష్ణయా చక్ష్యురుత్సుకాః. తత్రాగత్యారవిందాక్షో భగవాన్ విశ్వభావనః వీక్ష్యో జహార వామేన తం కరేణ సలీలయా స ఉత్తమ శ్లోకకరాభిమృష్టో విహాయ సద్యాకృకలా స్వరూపం సంతాప్తచామీ కరచారువర్ణః స్వర్గ్యాద్భుతాలంకరణాంబరస్రలంగ్. లక్ష్మీజీ మాతాజీ 4వ శ్లోకము అనువాదం భాష్యం చదవండి. తర్వాత సుశీల మాతాజీ 5-6 శ్లోకాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. వారచ్చట పడి ఉన్నట్టి ఓసర వెళ్ళిని తోలు పట్టాలతోనూ త్రాళ్లతోనూ కట్టినను బయటకు తీయజాలకపోయిరి. అంతటా వారు కృష్ణుని చెంతకు వెడలి ఆ ప్రాణిని గురించి ఉత్సాహంతో తెలిపిరి. భాష్యం. ఈ అధ్యాయం నందు యదుకుమారులు చివరకు ప్రద్యుమ్నుడును బాలురుగా వర్ణింపబడినందున ఇది ఆరంభంలో జరిగిన లీలయుండునని శ్రీల జీవగోస్వామి వివరించారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. కమలలోచనుడు విశ్వ పోషకుడు నగు భగవానుడు బావి చెంతకు వెడలి ఊసర వెళ్ళిని చూచి తన ఎడమ చేతిని చాచి దానిని అవలలీలుగా బయటకు తీసెను. 6. మహిమాన్వితుడగు భగవానుని కరస్పర్శకే ఆ ప్రాణి వెంటనే తన ఊసర వెళ్ళి రూపమును విడిచి స్వర్గలోకవాసి రూపమును ధరించెను. ఆ దేవతారూపుడు తప్త కాంచన సుందర దేహవర్ణుడు అద్భుతమగు వస్త్రాభరణ పూమాలలచే అలంకృతుడై ఉండెను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామ్. ఇక లీల ఎప్పుడు జరిగింది? యాక్చువల్గా ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు? ఇక్కడ ప్రద్యుమ్నుడు, సాంబుడు, చారుదేష్ణుడు, అదే విధంగా చారుడు, భానుడు, గదుడు వీళ్ళందరూ కూడా చిన్నపిల్లల కింద ఉన్నారు అని చెప్తున్నారు. కానీ లీలలో మనం ఎక్కడ దాకా వచ్చేసాము? ప్రద్యుమ్నుడి యొక్క కుమారుడు అనిరుద్ధుడి యొక్క వివాహం వరకు మనం వచ్చేసాం. అంటే కనుక ఏమిటి, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. కానీ ఇక్కడ చిన్నపిల్ల వాళ్ళ కింద ఉన్నారు అని చెప్తున్నారంటే కనుక ఈ లీల ఎప్పుడు జరిగింది?
వాళ్ళందరూ కూడా ఎవరు శ్రీకృష్ణ భగవానుడి యొక్క కుమారులందరూ కూడా చిన్న పిల్లల కింద ఉన్నప్పుడు జరిగినటువంటి లీల అన్నమాట. అది ఇప్పుడు మనము చెప్పుకుంటున్నాం. సో ఒకసారి వీళ్ళందరూ కూడా ఏమిటంటే కనుక విహారయాత్ర కోసం అని చెప్పి ఒక ఉపవనానికి వెళ్ళడం జరిగిందన్నమాట. వెళ్తూ వెళ్తూ పిల్లలు ఆడుకున్నారు. వాళ్ళకి మధ్యలో దాహం వేసింది అనమాట. దాహం వేస్తే ఎక్కడైనా బావి ఉంటే కనుక మనం నీళ్లు తాగుదాం అని చెప్పేసి అక్కడికే వెళ్ళారనమాట. వెళ్తే కనుక అక్కడ బావిలో ఏం చూస్తారు, ఆ బావిలో నీళ్లు లేవు. కానీ ఏంటంటే కనుక అక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక పెద్ద తొండల అన్నమాట. ఊసరపల్లి తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుందని చెప్తారు కదా, అలాంటిది పెద్దది ఒకటి ఉందన్నమాట. అది పాపం లోపల చిక్కుకుపోయిందేమో, లోపల నీళ్లు లేవు, దాన్ని ఎలాగైనా బయటికి తీస్తే కనుక ఏదైనా తింటుంది, ఏదో ఒకటి చేసుకుంటుంది అని చెప్పి దాన్ని బయటికి తీద్దామని చెప్పేసి పిల్లలందరూ కూడా ప్రయత్నించారనమాట. తాళ్ళేసి లాగారు, తోలు పట్టాలు వేసి లాగారు. ఎన్ని చేసినా సరే దాన్ని బయటకు తీయలేకపోయారన్నమాట. అప్పుడు వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంగా, చిన్నపిల్లలందరూ కూడా ఏమైనా కనపడి అనుకోండి వెంటనే తల్లిదండ్రులకు వెళ్ళి చెప్తారు కదా, సాయంత్రం ఈ రోజు ఇలా జరిగింది, ఈ రోజు అలా జరిగింది, లేకపోతే ఈ రోజు స్కూల్లో అలా జరిగింది అని చెప్తారు కదా. అలాగే వీళ్ళందరూ కూడా వెళ్ళి ఎవరికి చెప్పారు, శ్రీకృష్ణ భగవానుడికి చెప్పారనమాట. సో అక్కడ ఈరోజు మేము ఆడుకుంటున్నాము, నీటి కోసం వెతికినప్పుడు ఏమైంది, అక్కడ బావిలో ఒకరు వెళ్తే కనుక ఆ బావిలో నీళ్లు లేవు. కానీ ఏంటంటే కనుక అక్కడ అందులో ఒక పెద్ద వింత జీవి ఒకటి ఉంది, మేము ఎంత బయటికి తీద్దాం అని చెప్పి ప్రయత్నించినా సరే దాన్ని బయటికి తీయలేకపోయాము అని చెప్పి చెప్తారు. చెప్పిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడికి తెలుసు ఆయన సర్వాంతర్యామి, ఏముంది, ఎక్కడ ఏంటి, ఎలా జరుగుతుంది అని అంతా కూడా తెలుసు ఆయన. సో అప్పుడు ఆయన ఏం చేస్తారు అంటే కనుక భగవంతుడు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఊసరవెల్లిని చూస్తారన్నమాట. చూసి అప్పటిదాకా వీళ్ళు ఏంటి, ఎంత బావిలో ఎంత తాళ్ళు వేసి లాగినా ఏం లాగినా ఇంతమంది ఉన్నా అవ్వలేదు. శ్రీకృష్ణ భగవానుడు తేలిగ్గా ఇలాగ ఎడం చేతితోటి ఇలాగ బావిలో చేయి పెట్టి దాన్ని ఇలా బయటికి తీశారండి. వెంటనే బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడైతే కనుక శ్రీకృష్ణ భగవానుడి యొక్క స్పర్శ జరిగిందో ఆ ఊసరవెల్లి రూపాన్ని పోగొట్టుకున్నది ఏమైపోయింది, ఒక స్వర్గవాసి రూపాన్ని ధరించాడు అనమాట. సో ఎలా ఉంది ఆ యొక్క రూపము, సప్త కాంచన సుందర దేహము, అద్భుతమైనటువంటి పుపాలతోటి కూడా అలంకృతమై ఉందన్నమాట. వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారన్నమాట. సో ఇదే విధంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క స్పర్శ మూలంగా ఇంకొకళ్ళకి కూడా శరీరం మారింది. ఎవరికి మారింది, ఎవరికైనా గుర్తుందా? ద్వారకా వచ్చినప్పుడు కృష్ణ భగవానుడు బలరాముడు వచ్చినప్పుడు కుబ్జ శరీరం మారిపోయింది. అవునవును. ఇంకెవరికి ఇంకానా గజేంద్రుని కూడా ఇలాగే ఆయన చేత్తో పట్టుకుని బయటికి లాగేస్తుంది. అప్పుడు ఏమైపోతుంది, గజేంద్రుడితో పాటు ఆ ముసలి కూడా బయటకు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడు చక్రాన్ని ప్రయోగిస్తుంది. ఎప్పుడైతే గజేంద్రుని టచ్ చేశారో గజేంద్రుడికి ఏమైపోయింది, ఆయనకి ఆ యొక్క చతుర్భుజ రూపం అనేటువంటిది రావడం జరిగింది అనమాట. ఆ రెండు వృక్షాలు కూడా కదా ప్రభుజీ, రెండు వృక్షాలు కూడా దామోదర్లలో వృక్షాలు చెప్తున్నారు. వృక్షాలను ముట్టుకోలేదు ఆయన డ్రమ్ ఆ యొక్క రోలుతో లాగేశారు అంతే. ఆయన వాళ్ళని ముట్టుకోలేదు కదా, అంటే దారిలో వెళ్ళేటప్పుడు తగిలి ఉండొచ్చు చేతులు, అదే సంగతి. ఓకే, పప్రచ విద్వానపి తన్నిదానం జనేషు విఖ్యాపయితుం ముకుందః కస్త్వం మహాభాగవరేణ్యరూపో దేవోత్తమం త్వాం గణయామి నూనం. శివలీల మాకొచ్చు. శ్రీకృష్ణుడు పరిస్థితిని పూర్తిగా నెరిగి ఉన్నను జనసామాన్యమునకు ఆ కారణమును తెలియజేయగోరి, ఓ మహాభాగా, నీవెవరవు? నీ ఉత్తమమగు రూపమును చూసి నీవు నిఖముగా దేవోత్తముడవని తలంచుచున్నాను అని అతనిని అడిగెను. దశామిమాం వా కథమేన కర్మణ
సంప్రాపితో తస్య తదర్హ సుబధ్యా ఆత్మానమాఖ్యాహి వివత్సతాం నో యన్మన్యసేనాక్షమమాత్ర వక్తుం. శివలక్ష్మి మాత. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామం. ఏ పూర్వకర్మచే నీకు ఈ దశ కలిగినది ఓ సుభద్రుడా, ఇటువంటి దశకు నీవు తగవని తోచుతున్నది. నీ గురించి మేము తెలుసుకొన్న కోరుచున్నాము కనుక దేశకాల పరిస్థితులు యుక్తంగా ఉన్నవని నీవు తలచినచో నీ గురించి మాకు చెప్పవలసినది. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామం. శ్రీసుకం వాచ ఇతి స్మ రాజసంపృష్టః కృష్ణేనానంతమూర్తినా మాధవం ప్రణిపత్యాః కిరీటేనార్కవర్చసా. లక్ష్మీ పార్వతి. హరే కృష్ణ. సుఖదేవ గోస్వామి పలికెను, అనంతరూపియగు శ్రీకృష్ణునిచే ఆ విధముగా ప్రశ్నింపబడిన వాడై ఆ రాజు సూర్య సమాన తేజము కలిగిన కిరీటముతో ఆ మాధవునికి వందనమిడి ఇట్లు ప్రత్యుత్తరమొసగెను. హరే కృష్ణ. భృగం వాచ భృగో నామా నరేంద్రోహం ఇక్ష్వాకుతనయః ప్రభో దానిష్వాఖ్యాయమానేషు యది తే కర్ణమస్పృశం. లక్ష్మీ నాగేశ్వరి మాత. హరే కృష్ణ ప్రభు. నృగ మహారాజు పలికెను, నేను నృగుడును, రాజును, ఇక్ష్వాకు తనయుడును. ప్రభు దానశీలురగు వ్యక్తులను గూర్చి పలికినప్పుడు బహుశా నీవు నన్ను గురించి విని ఉండవచ్చును. భాష్యం. బహుశా నీవు నన్ను గూర్చి విని ఉండవచ్చును వంటి అనుమానాస్పద భావమును పలికినప్పటికీ అది నిస్సందేహమని తెలియటే ఉద్దేశమని ఆచార్యులు ఇచ్చట తెలియజేసిరి. హరే కృష్ణ. కిం ను తే విదితం నాథః సర్వభూతాత్మసాక్షిణః కాలేనావ్యాహతదృశో వక్ష్యేధాపి తవాజ్ఞయా. భాగ్యలక్ష్మి మాత. హరే కృష్ణ ప్రభుజీ. హే నాథ, నీకు తెలియనిదేమున్నది? కాలముచే కలత చెందని దృష్టిచే నీవు సకల జీవులకు మనస్సాక్షివై ఉన్నావు. అయినను నీ ఆజ్ఞ మేరకు నేను సమస్తమును ఎరుకపరచెదను. భాష్యం రచించిన శ్రీల ప్రభుపాద వారికి జై. భగవానుడు సర్వజ్ఞుడు కనుక దేనిని గురించి అతనికి తెలుపవలసిన అవసరం లేదు. అయినను ఆ దేవదేవుని ఉద్దేశమును నెరవేర్చుటకు మృగమహారాజు పలుకుచున్నాడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. దండత్ ప్రణామాలు. యావత్యాసికతా భూమే యావత్యో దివి తారకాః యావత్యో వర్షధారాశ్చ తావతీరాదదం స్మగాః. సుబ్రహ్మణ్య ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. భూమి పైన ఎన్ని ఇసుకరేణువులు ఉన్నవో, ఆకాశమున ఎన్ని నక్షత్రములు ఉన్నవో, లేదా వర్ణములో ఎన్ని నీటి దారులు ఉన్నవో అన్ని గోవులను నేను దానమొసిగి ఇంటిని. భాష్యము. రాజు అసంఖ్యాకమగు గోవులను దానమిచ్చననుట ఇచట భావము. హరే కృష్ణ ప్రభుజీ. పయస్వినీస్తారుణిశీలరూపా గుణోపపన్నా కపిలా హేమశృంగి
న్యాయార్జితారూప్య ఖురాసవత్స దుకూలమాలాం భరణాం దధావహం. శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ. తరుణ వయసులో ఉన్నవి, గోధుమ వర్ణము కలిగినవి, పాలిచ్చినవి, చక్కని స్వభావము రూపము కలిగినవి, మంచి గుణములు కలిగినవి, న్యాయబద్ధముగా సంపాదింపబడినవి, సువర్ణమయ కొమ్ములు, వెండి గిట్టలు కలిగినవి, వస్త్రాభరణ పూమాలలతో అలంకరింపబడినవి అయిన బహులను వాటి దూడలతో పాటుగా నేను దానమిచ్చి ఇంటిని. స్వలంకృతేభ్యో గుణశీలవద్యః సీదత్ కుటుంబేభ్యరుతవ్రతేభ్యః తపస్రుత బ్రహ్మవదాన్య సద్యః ప్రాదాం యువాభ్యో ద్విజపుంగవేభ్యః హిరణ్యాయతనా స్వహస్తినా కన్యా సదాశిస్తిలరూప్యసయ్యా వాసాంసి రత్నాని పరిచ్ఛదాన్ రథాన్ ఇష్టం చ యజ్ఞైశ్చరితం చ పూర్తం. లక్ష్మీ శ్రీనివాసులు. హరే కృష్ణ ప్రభుజీ. దానగ్రహీతులకు బ్రాహ్మణులను తొలత నేను చక్కని ఆభరణముతో అలంకరించి గౌరవించితిని. క్లేశమయ కుటుంబములను కలిగిన ఆ ఉన్నత బ్రాహ్మణులు తరుణప్రాయులు, మహోన్నత శీల గుణయుతులై ఉండిరి. వారు సత్యవ్రతులు, తపోవిఖ్యాతులు, వేదశాస్త్ర పారంగతులు, సాధు స్వభావులు అయి ఉండిరి. వారికి నేను గోవులను, భూమిని, బంగారమును, గృహములను, గుర్రములను, ఏనుగులను, దాసీగణంతో పాటు కన్యలను, తిలలను, వెండిని, చక్కని శయ్యలను, వస్త్రములను, రత్నములను, వస్తు సామగ్రిని, రథములను దానమిచ్చితిని. వీటితో పాటు నేను అనేక మగు యజ్ఞములను నిర్వహించి నానా రకములకు పుణ్య సంక్షేమ కార్యములను చేసితిని. హరే కృష్ణ ప్రభుజీ. సో ఎప్పుడైతే కనుక ఉత్తర వెళ్ళని ఆ యొక్క బావిలోంచి శ్రీకృష్ణ భగవానుడు ఎడమ చేతితోటి బయటికి తీసుకుని వచ్చిన వెంటనే ఆ ఉసర వెళ్ళి ఎలా మారిపోయింది? ఒక దివ్యమైనటువంటి ఒక స్వర్గవాసి కింద మారిపోయాడు అనమాట ఆయన. శ్రీకృష్ణ భగవానుడు ఆయనకి అన్ని విషయాలు కూడా తెలుసు ఆయన, కానీ ఆయన చెప్పడం కన్నా ఇక్కడ ఏమి ఆయన నిశ్చయించుకున్నారు, ఆయన ఆ యొక్క రూపం మారినటువంటి వ్యక్తి దగ్గర నుంచి వింటే గనక ఆ యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట ఈయన చెప్పడం కంటే కూడా. అందుకని ఆయన సర్వజ్ఞుడైనా సరే ఆయన ప్రశ్నించారనమాట, ఓ మహానుభావ మీరెవరు? ఈ యొక్క రూపాన్ని చూస్తే కనుక మీరు దేవతల్లో ఉత్తముడు అని చెప్పి మాకు అనిపిస్తుంది. మీరేం పూర్వకర్మ చేశారో దాని వలన మీరు ఈ విధంగా తొండ కింద ఇక్కడ ఉండాల్సి వచ్చింది ఆ యొక్క బావిలో. ఇటువంటి మీలాంటి మహాత్ములకి ఇటువంటి దశ ఉండడము సరికాదు అని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు యుక్తం అనిపిస్తే కనుక మీ గురించి మాకు చెప్పండి అని చెప్పి చెప్పారన్నమాట. సో ఎప్పుడైతే కనుక శ్రీకృష్ణ భగవానుడి చేత ఈ విధంగా ప్రశ్నించబడ్డాడో ఆ యొక్క మృగ మహారాజు ఆయనకి సమాధానం ఇవ్వడం మొదలు పెట్టారనమాట. నా యొక్క పేరు మృగ మహారాజు, నేను ఇక్ష్వాకు యొక్క తనయుణ్ణి. సో గొప్ప గొప్ప దానశీలుడైనటువంటి వ్యక్తులు వాళ్ళ గురించి చెప్పినప్పుడు ఖచ్చితంగా నా గురించి మీరు వినుండొచ్చు. గొప్ప గొప్ప దానం బాగా చేసినటువంటి వాళ్ళే ఎవరెవరు ఉన్నారండి? బలిచక్ర కర్ణుడు వస్తాడండి, బలిచక్ర వస్తాడు. ఇంకెవరు? బలి, ఇంకా కర్ణుడు కూడా ఓకే, ఇంకా ఇంకా చక్రవర్తి కూడా మాతాజీ ప్రభుజీ. చక్రవర్తి వస్తాడండి. శిబి చక్రవర్తి. చక్రవర్తి కరెక్ట్ కరెక్ట్. హరిశ్చంద్రుడు కూడా వస్తాడు. హరిశ్చంద్ర మహారాజు కూడా. వీళ్ళందరూ కూడా దానం చేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇంకొకళ్ళు కూడా వస్తారు.
మనం ఎవరండి? చెప్పుకున్నాం భాగవతంలో ఆల్రెడీ అయింది, మనం చెప్పుకున్నాం వాళ్ళ వంశాల గురించి అంతా చెప్పుకున్నాం. 9వ స్కందంలో వచ్చింది రంతి దేవుడు. ఓ రంతిదేవుడు ప్రభుజీ మర్చిపోయినా. రంతి దేవుడి గురించి చెప్పుకున్నాం కదా. ఆయన మొత్తం అన్ని ఇచ్చేస్తారు, తాగడానికి నీళ్లు కూడా లేకుండా మొత్తం అది కూడా అందరికి ఇచ్చేస్తారండి. అంత గొప్ప మహాత్ములు అన్నమాట వీళ్ళందరూ కూడా. సో అలాగే నృగ మహారాజు కూడా చాలా గొప్ప వ్యక్తి అన్నమాట. సో ఆయన చేసినటువంటి దానాలు ఎన్నున్నాయి అని అంటే కనుక చాలా ఉన్నాయన్నమాట. ఆయన ఏం చెప్తున్నారు, సమాధానం చెప్తూ ఉన్నప్పుడు మళ్ళీ శ్రీకృష్ణ భగవాన్ గురించి ఆయనకి తెలుసు. సో కాబట్టి మీరు సర్వజ్ఞులు, మీకు అన్ని కూడా తెలుసు, అయినా సరే మీరు నన్ను అడగమంటున్నారు, చెప్పమంటున్నారు, కాబట్టి అది నేను మీ యొక్క ఆజ్ఞ కింద తీసుకుని నా గురించి నేను చెప్పుకుంటున్నాను అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారన్నమాట. ఈయన చేసినటువంటి దానాలు ఎన్ని ఉన్నాయి అంటే కనుక భూమి మీద ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో అన్ని ఆవులు. ఎవరైనా కౌంట్ చేయగలరా? కౌంట్ చేయలేరు. ఆ తర్వాత మళ్ళీ ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఎవ్వరు లెక్క పెట్టలేరు. అదే విధంగా వర్షంలో ఎన్ని నీటి ధారలు ఉన్నాయి, స్ట్రీమ్స్ అన్నమాట. చుక్కలు పడుతూ ఉంటాయి కదా వరుసగాను. వర్షం పడినప్పుడు ఎన్ని చుక్కలు పడతాయి, ఎన్ని స్ట్రీమ్స్ ఉంటాయి, ఎన్ని పడుతున్నాయి, ఎవరైనా లెక్క పెట్టగలరా? లెక్క పెట్టలేరు. సో అలాగే ఎన్నైతే ఉన్నాయో నేను అన్ని ఆవుల్ని దానం ఇచ్చాను అంటే కనుక ఏమిటి, అన్లిమిటెడ్, ఇన్ఫినిటివ్, అనంతం, అంటే లెక్క పెట్టలేనంటి అన్ని గోవుల్ని నేను దానం ఇచ్చాను. కేవలం గోవుల్నే కాదు, ఇంకా ఆయన ఏమేమి దానం ఇచ్చారంటే ఆ గోవులతో పాటు వెండి గిట్టలు, బంగారుపు కొమ్ములు, సో అవన్నీ కూడా వస్త్రాభరణాలు, అన్నమాట. ఆ గోవులు కూడా అబ్రాహ్మణులకు ఎలాంటి గోవుల్ని ఆయన ఇచ్చారు, మళ్ళీను ముసలైపోయినవి, పనికిరానివి అలాంటివి కాదు. మంచి వయసులో ఉన్నటువంటివి, మంచి రంగు ఉన్నటువంటివి, పాలిచ్చేటువంటివి, మంచి స్వభావం ఉన్నటువంటివి. ఆ గోవులన్నీ కూడా ఎవరి దగ్గర నుంచో దొంగతనం చేసుకుని వచ్చినవి కాదు, ధర్మబద్ధంగా సంపాదించినటువంటివి, న్యాయబద్ధంగా సంపాదించినటువంటివి. వాటిలన్నిటికీ కూడా చక్కగా వెండి గిట్టలు అవన్నీ కూడా పెట్టి అలంకరించినటువంటివి, వస్త్రాభరణాలు, పూమాలలు అవన్నీ కూడా వేసి ఆయన ఏం చేశారో ఆ గోవుల్నంతా కూడా దానం ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు ఆయన దానం? ఆ గోవుల్ని ఎంతో పాత్రత కలిగినటువంటి బ్రాహ్మణులకి ఆయన ఇవ్వడం జరిగింది అన్నమాట. సో ముందుగా అటువంటి బ్రాహ్మణుల్ని పిలిచి ఆయన మంచి ఆభరణాలతోటి అలంకరించారు ఆయన. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా చాలా మంచి అర్హత కలిగి ఉన్నటువంటి వాళ్ళు అన్నమాట. తరుణప్రాయాలు, మంచి శీలం ఉన్నటువంటి వాళ్ళు అన్నమాట. సత్యవ్రతులు, తపోవిఖ్యాతులు, వేదశాస్త్ర పారంగతులు, సాధు స్వభావులు, అటువంటి వాళ్ళు గొప్ప గొప్ప వ్యక్తులు అన్నమాట. వాళ్ళందరూ గొప్ప గొప్ప బ్రాహ్మణులు. సో వాళ్ళందరికీ కూడా ఏమిచ్చారంటే ఆయన గోవుల్ని, భూమిని, బంగారాన్ని, గుర్రాలు, ఏనుగులు, దాసీగణంతో పాటు కన్యల్ని, వెండి, సయ్యలు, వస్త్రాలు, రత్నాలు, రథాలు, ఇంకా వాళ్ళకి ఏం కావాలంటే అవన్నీ కూడా ఆయన దానం చేశారు. ఎప్పుడు దానం చేశారు ఇవన్నీ కూడా? ఎన్నో ఎన్నో యజ్ఞాలు చేసి పుణ్య సంక్షేమ కార్యక్రమాలు చేసినప్పుడు ఈ దాన ధర్మాలు కూడా చేశారు. సో ఆ విధంగా చేస్తూ ఉన్నప్పుడు ఏమైంది, ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక సంఘటన జరిగింది. అదేంటో చూద్దాం. కస్యచిద్విజ ముఖ్యస్య భ్రష్టా గౌర్మమ గోధనే సంపృక్తా విదుషా సాచ మయా దత్తా ద్విజాతయే. లక్ష్మీజీ మాత. హరే కృష్ణ ప్రభుజీ. తర్వాత నేను చదువుతాను ప్రభుజీ. ఒకసారి ఒక సద్బ్రాహ్మణునికి చెందిన ఒక ఆవు పారిపోయి వచ్చి నా ఆవుల మందలో ప్రవేశించినది. ఆ విషయము నెరుగక నేను ఆ ఆవును వేరొక బ్రాహ్మణులకు దానమిచ్చితిని. భాష్యము. బ్రాహ్మణుడు దానమును స్వీకరించుటను ఆపివేసిన నీవు అందువలన అనుచితముగా దానము చేయబడిన గోవుకు బదులుగా 1,00,000 గోవులను తీసుకొనుటకైనా నిరాకరించగలడ నీవు ద్విజముఖ్య ఉత్తమ బ్రాహ్మణుడు అనే పదం సూచించినని శ్రీల శ్రీధర స్వామి వివరించిరి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. తామ్నీయమానాం తత్స్వామి దృష్ట్వో వాచమమేతి తం మమేతి పరిగ్రాహ్య యా నృగో మే దత్తవానితి. సుశీల మాతాజీ చదవండి.
హరే కృష్ణ ప్రభుజీ. తోలుకొని పోబడి ఆ ఆవు యొక్క తొలి యజమాని దానిని చూచి ఇది నాది అని పలికెను. దానిని కానుకగా పొందినట్టు రెండవ బ్రాహ్మణుడు అందుకు ప్రత్యుత్తరముగా, కాదు, ఇది నాది, మృగ మహారాజు దీనిని నా కొసగినాడు అని పలికెను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. విప్రౌ వివదమానౌ మాం పూజతు స్వార్థ సాధకౌ భవాన్ దాతాపహర్తేతి తచ్శ్రుత్వా మే భవద్భ్రమః. శాంతకుమారి మాతాజీ. ఆ బ్రాహ్మణులు తమ తమ ప్రయోజనములను నెరవేర్చుకున్నట్టు యత్నించిన వారై పరస్పరము కలహించుచు నా ఇటంతకు వచ్చింది. ఈ గోవును నీవు నాకు దానమిచ్చితివి అని వారిలో ఒకడు అనగా పలుకగా, కాని దీని నీవు నా నుండి అపహరించితివి అని ఏరొకడు పలికింది. ఇది విని నేను దిగ్భ్రాంతుడైతిని. అనూనీతావుభౌ విప్రౌ ధర్మకృచ్ఛ్రగతేన వై గవాం లక్ష్యం ప్రకృష్టానాం దాస్యామ్యేషా ప్రదీయతాం భవంతావనుగృహ్ణీతాం కింకరస్యా విజానతః సముద్ధరతం మాం కృచ్ఛ్రాత్ పతంతం నిరయే శుచౌ. భాగ్యలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఈ గోవుకు బదులుగా ఉత్తమములకు 1,00,000 గోవులను మీకు ఇచ్చేదను. దయచేసి దీనిని నాకు తిరిగి ఇచ్చివేయుడు. మీ దాసుడనైన నా ఎడ మీరు కనికరమును చూపుడు. ఈ విషయమును నేనేమీ ఎరగకుంటిని. దయచేసి నన్ను ఈ సంకట పరిస్థితి నుండి కాపాడుడు. లేనిచో నిక్కముగా నేను అపవిత్రమగు నరకమున పడెదను అని ధర్మ సంకటమున పడిన నేను ఆ 2 బ్రాహ్మణులను వినయంతో అన్నయించి తిని. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. నాహం ప్రతీచ్ఛే వై రాజన్నిత్యుక్త్వా స్వామ్యపాక్రమాత్ నాన్యద్గవామప్యయుత మిచ్ఛామీత్యపరో యయౌ. ప్రభావతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. 21 కదా ప్రభుజీ? అవునండి, 21. రాజా, ఈ గోవుకు బదులుగా నాకు ఏదియును వలదు అని గోవు యొక్క ప్రస్తుత యజమాని పలికి వెడలిపోయాను. నీవు ఇచ్చేదనైన గోవుల కన్నను, అంటే 10,000 గోవులు ఎక్కువగా నైనను నాకు వలదు అని వేరొక బ్రాహ్మణుడి పలికి వెడలిపోయాను. ఆ విధంగా రాజు యొక్క ప్రతిపాదనను అంగీకరింపని వారే 2 బ్రాహ్మణులు తమ న్యాయమైన సొత్తు అపహరింపబడినదని తలచుచు క్రోధముతో రాజప్రసాదమును విడిరి అని శ్రీ ప్రభుపాదులు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే గ్రంథమును వ్యాఖ్యానించిరి. హరే కృష్ణ ప్రభుజీ. ఏమైంది ఇక్కడ? మృగ మహారాజు ఒకసారి దానం చేస్తూ ఉన్నారంట. చెప్పారు కదా, ఆయన ఎన్నో లక్షల ఆవులు అన్నమాట. ఎంత చేస్తున్నారో ఆయనకే తెలియదు అనమాట. దానం చేస్తున్నప్పుడు ఏమైందంటే కనుక, దానం చేయాల్సినటువంటి ఆవులన్నీ కూడా ఒక చోటు ఉంటాయి, చేసేసిన ఆవులన్నీ ఒక చోటు ఉంటాయి. కానీ ఆవులు ఏంటంటే కనుక ఏం ఆబ్జెక్ట్స్ ఏం కాదు కదా, ఏదో ఒక వస్తువు కాదు, ఏదో ఒక మొబైల్, లేకపోతే కనుక ఒక వస్తువు, ఒక రథము, ఒక బంగారపు నాణ్యము, అలాంటివి కాదు. అలాంటివి అయితే కనుక ఇచ్చేస్తే అవి ఒక చోట అలాగే ఉంటాయి. కానీ ఆవులు ఏం చేస్తూ ఉంటాయి, ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి అవన్నీ. అలా చేస్తున్నప్పుడు ఏమైందంటే కనుక ఒక బ్రాహ్మణుడికి ఈయన ఒక ఆవుని దానం చేశారు. దానం చేసినప్పుడు ఆవు అలా తిరుగుతూ దానం చేసినటువంటి ఆవు దానం చెయ్యనటువంటి ఆవుల మందలోకి వచ్చి కలిసిపోయింది. దానం చేసేసిన ఆవు అలా తిరుగుతూ
దానం చెయ్యడానికి రాజుగారు ఒక పక్కన పెట్టుకున్నటువంటి ఆవుల వాటిలోకి వచ్చి కలిసి, ఆ విషయం రాజుగారికి తెలియదు. ఎందుకంటే ఎన్నో లక్షల ఆవులు ఉంటాయి, ఒక ఆవు ఇటేపు వచ్చేస్తే ఎలా తెలుస్తుంది? ఎవరికి తెలియదు, వాళ్ళ యొక్క రాజభట్లకి ఎవరికి కూడా తెలియలేదు. ఏం చేశారు పాపం, మీకు తెలియదు కదా, మళ్ళీ ఇదే ఆవుని వేరే బ్రాహ్మణుడికి ఆయన దానం చేసేస్తారు. రెండో బ్రాహ్మణుడు ఎప్పుడైతే దానం జరిగిపోయిందో అప్పుడు మొదటి బ్రాహ్మణుడు వచ్చి ఇది నాది ఆవు, నాకు దానం జరిగింది, నువ్వెలా తీసుకున్నావు మళ్ళీ నువ్వు అని చెప్పి గొడవ పెడతారా? లేదు లేదు, నేనెందుకు తీసుకుంటాను, నీ ఆవు తీసుకోవాల్సినటువంటి అవసరం నాకే ఉంది, ఈ ఆవు నాకు నృగమహారాజు గారు దానం ఇచ్చారు, సో కాబట్టి నాకేం అవసరం లేదు, నీ ఆవు నేనేం తీసుకోలేదు, ఇది నాది ఆవు, నాకు దానంలో వచ్చిందని చెప్పి ఈయన గట్టిగా పట్టుకుంటాను. ఇద్దరు బ్రాహ్మణుల మధ్యలో కూడా వాగ్వివాదం మొదలైంది అన్నమాట. సో వెంటనే పద రాజుగారి దగ్గరికి వెళ్దాం, అక్కడే తేల్చుకుందాం, లేదు నాకు ఇచ్చారు దానం అంటే కనుక నాకు ఇచ్చారు దానం అని చెప్పి వాళ్ళిద్దరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళారు. తర్వాత విచారిస్తే కనుక ఏమని తెలిసిందంటే కనుక ఈ విషయం తెలిసిందనమాట. ఒక ఆవు ముందుగా మొదటి బ్రాహ్మణుడికి ఇచ్చినటువంటి ఆవు అలాగ వచ్చి మళ్ళీ రెండవ బ్రాహ్మణుడి యొక్క మందలో కలిసిపోయి రెండవ బ్రాహ్మణుడికి కూడా నేను అదే ఆవుని దానం ఇచ్చేసాను అని చెప్పని తెలుస్తుంది అనమాట. తెలిసిన తర్వాత అయ్యయ్యో తప్పు జరిగిపోయింది, ఒకసారి దానం ఇచ్చినటువంటి ఆవుని నేను మళ్ళీ దానం ఇచ్చాను, సో అయ్యో ఇలా జరగకుండా ఉండకూడదు, ఇలా జరగకూడదు, జరగకుండా ఉండాల్సింది అని చెప్పేసి ఆయన ఏమంటారు అంటే కనుక మొదటి బ్రాహ్మణుడితో చెప్తారనమాట, దయచేసి నేను మీకు ఆవుని ఇచ్చారు కదా, ఈ ఆవుకు బదులుగా నేను ఎన్నో చాలా ఆవులు మీకు కావాలంటే కనుక ఇస్తాను, నేను ఎక్స్చేంజ్ మీకు చాలా ఆవులు ఇస్తాను నేను, కానీ నాకు ఈ ఆవుని ఇచ్చేసేయండి మీరు. మీ దగ్గర ఇంతకుముందు నేను మీకు ఒక ఆవుని దానం చేశాను కదా, ఆవుకు బదులుగా నేను ఇంకా బోల్డ్ ఆవులు నేను దానం ఇస్తాను, నేను 1,00,000 ఆవుల్ని నేను దానం ఇస్తాను, అది కూడా ఉత్తమమైనటువంటి ఆవులు, కానీ మొదటి ఆవు ఉంది కదా దాన్ని నాకు ఇచ్చేయండి అని చెప్పి ప్రార్థిస్తారన్నమాట. సో ఇంకా ఆయన ఏమని ప్రార్థిస్తారు, దయచేసి నేను మీ దాసుని నా మీద దయ చూపించండి, ఏదో తెలియకుండా పొరపాటు జరిగింది, ఈ యొక్క సంకట పరిస్థితి నన్ను కాపాడండి, ఒకవేళ కనుక నేను దీని నుంచి బయటపడకపోతే కనుక నేను నరకానికి వెళ్లాల్సి ఉంటుంది, సో దయచేసి నన్ను కాపాడండి, మీకు ఆ మొదటి ఆవుకు బదులు నేను 1,00,000 ఆవులు ఇస్తాను, ఈ ఆవు నాకు మళ్ళీ వెనక్కి ఇచ్చేసేయండి అంటే కొంటున్నారనమాట. ఆయన దగ్గర నుంచి కొనడానికి ఆయన చెప్పారు. ఆ బ్రాహ్మణుడికి ఏమైపోయిందంటే కనుక ఆయనకి అదేమైందంటే ఇంతకుముందు వాళ్ళిద్దరి మధ్య కూడా వాగ్వివాదం జరిగింది కదా, సో అందుకని చెప్పేసి ఆయనకి చాలా కోపంగా ఉందన్నమాట. ఆయన ఏమంటారు, లేదు మీరు 1,00,000 ఆవులు కాదు ఇంకో 10,000 రెట్లు ఆవులు ఇస్తానన్నా సరే నాకు ఈ ఆవు వద్దు అని చెప్పి ఆయన వదిలిపెట్టి ఆయన వెళ్ళిపోతారు. తర్వాత రెండో బ్రాహ్మణుడు ఉన్నారు కదా, ఆయనకి దానం చేశారు కదా, ఆయన చూస్తారు ఇవన్నీ కూడా, మీరు వేరే వాళ్ళ ఆవు ఏదో తీసుకొచ్చి నాకు దానం చేస్తాను అని అంటే కనుక నాకు వద్దు, నాకెందుకు కావాలి, నాకేం అవసరం లేదు ఈ ఆవు అని చెప్పి ఆయన కూడా వదిలేసి వెళ్ళిపోతుంది. సో ఆవు అక్కడే ఉండిపోయింది. కానీ ఏమైపోయింది, ఇద్దరు బ్రాహ్మణులకి దానం చేశారు, ఎవరు కూడా తీసుకోలేదు ఆ యొక్క ఆవును. సో ఇద్దరు కూడా వదిలిపెట్టేసి వెళ్ళిపోయారన్నమాట, కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారన్నమాట. సో వెళ్ళిపోయిన తర్వాత ఇంతకుముందు గెస్ట్ చేసినట్లే ఏమవుతుంది, మళ్ళీ యమభటులు వచ్చేసి ఎవరిని నృగమహారాజుని తీసుకుని వెళ్ళిపోతారన్నమాట. ఏ తస్మిన్నంతరే యామై ధూతైర్నీతో యమక్షయం యమేనా పృష్టస్తాః పుష్టస్తత్రాహం దేవదేవా జగత్పతే. శ్రీదేవి మాత చదువు. దేవదేవ జగన్నాథ, ఆ విధముగా ఉన్నతమైనట్టి పరిస్థితిని అదునుగా కొని యమభటులు తదనంతరము నన్ను యమలోకమునకు కొనిపోగా అచ్చట యమరాజు నన్ను ఇట్లు అడిగెను. భాష్యము. రాజు చేసినట్టి సకామ కర్మలు పూర్వము నిర్దోషములై ఉండెనని ఆచార్యులు పలికిరి. కానీ ఇప్పుడు తెలియక పొరపాటు జరిగినది, అందువలన అతడు మరణించగా యమదూతలు అతనిని సంయమని పురమని పిలువబడేది యమలోకమునకు కొనిపోయిరి. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇంతకుముందు రాజుగారు చెప్పారు కదా, మీరిద్దరు కూడా నాకు సహాయం చేయకపోతే కనుక, నా మీద కరుణ చూపించకపోతే కనుక చనిపోయిన తర్వాత నేను యమలోకానికి వెళ్లాల్సి వస్తుంది,
అని చెప్పి ఎంతగా ప్రాధేయపడినా సరే ఆ బ్రాహ్మణులు ఇద్దరు కూడా ఏమిటి ఆయన యొక్క మాట వినకుండా వదిలిపెట్టి వెళ్ళిపోయారన్నమాట ఆవులు. ఉం? రెండోసారి తీసుకున్న ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మొదటిసారి ఇచ్చినటువంటి ఆయన కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మాకొద్దంటే మాకొద్దని చెప్పి ఇద్దరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కానీ ఎవరికి తగిలినప్పుడు ఎఫెక్ట్ పాపం రాజుగారికి తగిలింది అనమాట, మృగ మహారాజుకి. సో ఏం చేశారు, వెంటనే ఆయనకి సమయం ఆసన్నం అయినప్పుడు యమభటులు వచ్చి ఈయనకి తప్పు చేశారు కదా, ఆయన బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆవును మళ్ళీ తీసుకుని వేరే వాళ్ళకి ఈయన దానం చేశారు, కాబట్టి ఇది అన్యాయము, తప్పు, బ్రాహ్మణులకి ఆస్తిని అపహరించినట్టు అవుతుంది. సో కాబట్టి ఈయన తీసుకుని వెళ్ళి సంయమపురానికి తీసుకుని వెళ్ళి అక్కడ యమధర్మరాజు ముందు నిలబెట్టారనమాట. సో అక్కడ ఏం జరిగింది అనేటువంటిది మళ్ళీ మనం కంటిన్యూ చేయాలి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. యమలోకంలో కూడా పురం అనేది ఉంటుందా? సంయమని పురము అని ఉంది కదా ఇక్కడ. చాలా యమలోకానికి ఆ యొక్క పేరు, దాన్ని ఏమంటారు, ఇంకో పేరు ఏంటంటే సంయమని అంటారు. మరొక పేరు అండి సంయమని అంటే. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ. ఒకసారి పేరు చేయండి ప్రభుజీ, మా మరిది గారు చనిపోయారు, మా చెల్లెల భర్త.